నమస్కారం తనుష్క గారు. నమస్కారం అండి. సో చాలా మంది రుణ బాధల గురించి చాలా బాధపడతా ఉంటారు. సో స్తోమతకు మించి ఖర్చు పెట్టడం కూడా కొందరిలో మనం చూస్తూ ఉంటాం. అవును. ఆ కారణం చేత కూడా ఇలాంటి బాధలు కూడా వస్తూ ఉంటాయి. హ్మ్. ఏది ఏమైనప్పటికీ కూడా కొంతమందికి మాత్రం ఇవి విపరీతంగా వేధిస్తూ ఉంటాయి. వీటికి ప్రత్యేకమైన పూజలు ఏమన్నా ఉన్నాయా? ఈ పూజల కారణంగా నిజంగానే దాని నుండి బయటపడొచ్చు అంటారా? ఇప్పుడు మనం వచ్చి చాలా మంది మన క్లయింట్స్కి ఏంటంటే రుణ బాధల గురించి ఎన్నోసార్లు రెమెడీస్ కూడా ఇచ్చి ఉన్నాము. అయితే వీళ్ళందరూ కూడా చాలా మంచిగా ఈ రుణ బాధల నుంచి బయటపడారు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనం ఒక క్లయింట్కి ఇంత ముందుగా రెమెడీ ఇచ్చాము. వాళ్ళు ఆల్రెడీ ఫ్యామిలీతో చనిపోతాం అనే స్టేజ్లో ఉన్నప్పుడు మనీ అప్రోచ్ అయ్యారు. అంటే ఆ రుణ బాధలు కొంచెం కాదు, ఎక్కువ. వాళ్ళు ఎట్లా అంటే ఎన్నో కోట్లు, అంటే జనరల్గా చెప్పాలంటే వాళ్ళకి అది ఎక్కువ అనమాట. 10 కోట్ల దగ్గర వాళ్ళకి అప్పులు అయిపోయినాయి. సరే, వాళ్ళు ఒక షాప్ పెట్టుకున్నారు, దాంట్లో మరీ ఎక్కువ లాస్ చేసుకుని అట్లా అయిపోయారు. సరే, ఇవంతా ఇంత చేసినప్పుడు ఏమైందంటే ఫస్ట్ టైం మన దగ్గర చూపించుకునేటప్పుడు జ్యోతిష్య పరంగా వాళ్ళకి అంత ఏమి నమ్మకం లేదు. తర్వాత ఒకటే నేను చెప్పిన, మీరు ఈ పూజలు మేము ఇస్తాం కానీ ఇది ప్రాపర్గా మీరు ఫాలో అవుతారని, అంటే ఈ రుణ బాధల్లోంచి మీరు బయటపడవచ్చు అని చెప్పేసి. తర్వాత వాళ్ళకి మనం ఇచ్చిన రెమెడీ వల్ల ఏమైందంటే అసలు ఈ అప్పులంతా పోయి అసలు అందరూ సైలెంట్ అయ్యారు. అసలు వాళ్ళు ఊరికే టార్చర్ చేసేవాళ్ళు అనమాట. వీళ్ళు అప్పులు ఎవరి దగ్గర అయితే ప్రైవేట్ పార్టీ దగ్గర బయట తీసుకున్నారు చూడండి, వాళ్ళ వల్ల చాలా సమస్యలు వీళ్ళకి. అందుకే వీళ్ళు చనిపోతాం అనే స్టేజ్కి వచ్చారు. బట్ దాంట్లోంచి ఏమైందంటే స్టెప్ బై స్టెప్ వీళ్ళు బిజినెస్ డెవలప్ అవ్వడము, దాంట్లో ఒకరిగా అసలు ఆ 1 year లోపల, యాక్చువల్గా మనం పూజ చేసుకున్న 6 months లోపలనే అన్ని అప్పులు క్లియర్ అయిపోయినాయి. ఇక్కడ దగ్గర చూడండి 10 కోట్ల రూపాయలు అప్పులు ఉన్నాయి. సో అది వాళ్ళకి ఎన్ని సంవత్సరాలుగా సఫర్ అవుతున్నారు. దాని తర్వాత చూడండి వాళ్ళ అప్పులు అడిగే వాళ్ళు కూడా సైలెంట్ అయిపోయారు. మన పూజ ఇచ్చిన కొన్ని రోజులకే సర్లే మీరు ఎప్పుడు ఇచ్చినా పర్వాలేదన్న అంత స్టేజ్కి వచ్చేసారు. అంత పవర్ఫుల్ పూజ. ఇప్పుడు రుణ బాధల గురించి మనం ఎన్నో పూజలు ఇచ్చున్నాం. అయితే మరి మనం ఎక్కువ చేసుకోవాల్సిన పూజ ఏంటంటే మేము చేయించే పూజ షష్ఠి విలకు పూజ అని ఉంటుంది. షష్ఠి విలకు అంటే అసలు దీపం, 6 దీపాలు ఉండే పూజ అనమాట. అయితే షష్ఠి విలకు నేసి ఏం చేస్తారంటే పూజలు చేసి వాళ్ళు మనం ఇక్కడ కొల్లిమలలో పూజలు చేయించి వాళ్ళకి పంపిస్తాము. ఆ పూజలకు సంబంధించిన మంత్రాలు ఉంటుంది, అది ఇంట్లో ఎలా పాటించాలి, ఇది పాటించిన తర్వాత ఎన్ని రోజులు టైమింగ్ ఉంటుంది. సో దాని లోపలనే వాళ్ళకి ఏమవుతుందో ఆ పూజలు కంపల్సరీ వాళ్ళు స్టార్ట్ అయిన రోజుల్లోంచి వాళ్ళకి అర్థమైపోతుంది. ఇప్పుడు ఒకరికి ఒక 5 కోట్ల అప్పులు ఉన్నాయి. సరే, ఈ పూజ చేసిన తర్వాత వాళ్ళకి ఆ టైమింగ్స్ ఇస్తాం. అన్ని రోజుల్లో వాళ్ళకి ఆ అప్పులోంచి బయటపడతారు స్టెప్ బై స్టెప్. అంటే వాళ్ళకి ఒక ఇంపార్టెంట్ పూజలు ఉంటాయి. అందులో ఆ షష్ఠి విలకు అనేటప్పుడు ఏంటంటే, షష్ఠి ఎవరంటే మన సుబ్రహ్మణ్య స్వామిది. షష్ఠి తిథి ఎవరికి సంబంధించింది అంటే సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించింది. ఆయన వచ్చి ఏంటంటే జ్యోతిలోంచిదా వచ్చాడు ఆయన. సో అప్పుడు ఎట్లానంటే 6 జ్యోతులు ఉంటుంది. 6 జ్యోతులు వచ్చింది ఆయనకు షణ్ముఖం అంటాం. అంటే 6 ఫేస్లు ఉంటాయి, 6 ముఖం అంటారు తమిళ్లో కూడా. అంటే ఇక్కడ షష్ఠి అనేది తిథి కూడా లెక్క ప్రకారం 6 తిథిదా. ఆయన వచ్చింది కూడా ఏంటంటే 6 ఫేస్తోదా ఉంటాడు ఆయన. తర్వాత ఏంటంటే ఈ దీపాలు కూడా, ఆ జ్యోతులు కూడా 6 జ్యోతులే ఉంటాయి దీపం. సో అప్పుడు ఏమైతుందంటే అంత పవర్ఫుల్. ఇప్పుడు ఈయనకు ఎందుకు ఈ పూజ మనం చేస్తున్నాము షష్ఠి విలకు పూజ అంటే, కుజుడికి అధిదేవత ఎవరు అంటే సుబ్రహ్మణ్య స్వామి. రుణ బాధలు ఇచ్చేది జాతకంలో మేజర్గా ఎవరు అంటే కుజుడుదా. సరే, కుజుడికే డైరెక్ట్గా మన పూజలు చేసుకోవచ్చు కాదా అని కొంతమంది అనుకోవచ్చు. ఆ కుజుడు వాళ్ళకి వక్రంగా ఉంటే వాళ్ళు పూజలు కుజుడికి చేయలేదు. ఒకవేళ కుజుడు వాళ్ళకి మాంది గ్రహం అయి ఉంటే, అంటే సపోజ్ మేషంలోనో లేదు వాళ్ళకి వృశ్చికంలోనో మాంది గ్రహం ఉన్నప్పుడు అప్పుడు ఏమైతుందంటే డైరెక్ట్గా వాళ్ళు కుజుడికి పూజలు చేయలేదు. కానీ ఆ రుణ బాధల్లోంచి బయటపడవాలి. జనరల్గా చూసామంటే రుణ బాధలు ఎవరికి ఎక్కువ ఉంటుందంటే జాతకంలోంచి 6th house నెగిటివ్ గ్రహం మాంది గ్రహం ఉన్నప్పుడు, లేదు మేషంలోనో లేదు వృశ్చికంలోనో మాంది గ్రహం ఉన్నప్పుడు వాళ్ళకి రుణ బాధలు అనేది ఎక్కువ అయిపోతుంది. సో దాంట్లోంచి బయటపడలేకుండా చాలా ఫ్యామిలీ చనిపోయినది కూడా మనం చూస్తున్నాం అసలు అప్పుల వల్ల. సో అప్పుడు ఏమైతుందంటే ఇలాంటి బాధలు ఉండేవాళ్ళు ఈ షష్ఠి విలకు పూజ అనేది ఒకటి ఉంటుంది. దాంతోపాటు కొన్ని వశీయం యంత్రాస్ ఉంటుంది. ఇదంతా కరెక్ట్ పూజలు వాళ్ళు ఫాలో అయినారంటే తప్పకుండా రుణ బాధల నుంచి బయటపడవచ్చు. సో నేను ఇచ్చిన తర్వాత నేను చెప్పిన క్లయింట్లు చాలా మంది ముస్లిమ్స్ కూడా ఉన్నారు. వాళ్ళు కూడా మన పూజలు ఫాలో అవ్వడానికి ఫస్ట్ ఆలోచన చేస్తారు. ఒక్క విషయము, మీరు బాగుండాలి అనుకుంటే
ఇప్పుడు మన వచ్చి హిందూ ముస్లిం క్రిస్టియన్ ఏం కాదు, మనకు అన్ని గ్రహాలే సంబంధించిన వాళ్ళదా మన అందరూ. ప్రతి ఒక్కరు ఇప్పుడు సూర్యుడు ముస్లిం అయినా కనిపించకుండా ఉంటాడా? కనిపిస్తాడు కదా. సో అందరికీ అసలు కామన్ గా ఉండేది గ్రహాలు. దానివల్ల మీరు అదన్నీ మైండ్ లో పెట్టుకోకపోతే మీరు ఈ రుణ బాధలోంచి బయటపడవాలని అంటే మీరు మన ఇచ్చే పూజలు ఖచ్చితంగా ఫాలో అవుతామంటే తీసుకోండి. ఎందుకంటే మనకు వచ్చే రిజల్ట్ 100% ఉండాలి. ఊరిగా తీసుకొని ఏదో మనం ఏం చేయకుండా ఉంటే ఎలా వస్తుంది రిజల్ట్ అని చెప్పిన తర్వాత ఏం చేశారంటే కొన్ని రోజులు ఆలోచన చేశారు. తర్వాత మీరు చెప్పండి మేడం మేము ఫాలో అవుతాము. ఎందుకంటే మీరు చెప్పినట్టుగా అందరికీ దేవుడు ఒకటే సమానం, మనదా తప్పుగా అనుకుంటున్నాం. కానీ మీరు చెప్పింది నేను ఖచ్చితంగా ఫాలో అవుతాను అట్లా అన్న తర్వాతనే వాళ్ళకి రెమెడీ ఇచ్చాము. సో వాళ్ళ అప్పుల నుంచి బయటపడారు. ఒక క్రిస్టియన్ ఆమె కూడా 20 సంవత్సరాలుగా ఆమె క్రిస్టియన్ కన్వర్ట్ అయిన తర్వాత ఏమైందంటే ఎక్కువ నెగిటివ్ ఎఫెక్ట్ వల్ల చాలా సఫర్ అయి ఉన్నారు. ఫైనాన్షియల్ డబ్బులు నిలవట్లేదు, వాళ్ళ భర్త కూడా చనిపోయారు. సడన్గా అన్ని ప్రాబ్లమ్స్ ఒకేసారి ఫేస్ చేసినప్పుడు ఆమె ఒకటే అన్నది, మేడం మేము ఏమి దీపం కూడా పెట్టాం కదా, జస్ట్ క్యాండిలే పెడతాం కదా, అది కూడా జ్యోతియే కదా, దాంట్లో కూడా దేవుడు ఉన్నాడు, మీరు మీ దేవుడు అనుకున్నప్పుడు బట్ మీరు ఏదైనా మొక్కండి మీ ఇష్టం, కానీ మన ఇచ్చే ప్రొసీజర్ మీరు దాంతో పాటు చేయండి అని చెప్పాను. సో వాళ్ళు చేసిన తర్వాత ఈ రోజు వరకు చాలా బాగున్నది ఆమె. సో ఆమె కూడా టీవీలో మాట్లాడి ఉన్నారు. ఎందుకు ఈ మాట చెప్తున్నామంటే రుణ బాధలు చాలా మందిలో ఒక విషయం చెప్పాలంటే ఉన్న దాంట్లోనే ఒక మనిషికి రుణ బాధలు ఉన్నంత కష్టం ఎవరికి ఏది రాదని అంటారు. సో ఎందుకంటే అంత ఒక్క రోజు కూడా ప్రశాంతంగా నిద్రపోలేదు రుణ బాధలు ఉన్న వాళ్ళు. సో ఎప్పుడు అయితే కానీ రుణం అసలు తీసుకున్న వాళ్ళు దాన్ని రిటర్న్ ఇచ్చేంత వరకు వాళ్ళకి ఎంత బాధ ఉంటుందంటే అసలు లైఫే వేస్ట్ అని అనిపిస్తుంది వాళ్ళకి. ఎప్పుడు అన్ని విషయాలు కూడా ఫేస్ చేస్తారు, కానీ రుణ బాధలు ఉంటే వాళ్ళకి ప్రశాంతం అనేది ఉండదు, దానివల్ల ఆరోగ్యం బాగా లేకుండా పోతుంది, అసలు లైఫ్లో అన్ని కోల్పోయినట్టుగా అయిపోతుంది వాళ్ళకి. సో ఎప్పుడు ఒకరికి మనం వచ్చి ఏమవుతుందంటే ఒకరి మాటకి రెస్పెక్ట్ ఇవ్వాలి, వాల్యూ ఇవ్వాలని అంటే అక్కడ ఏమవుతుందంటే ఇప్పుడు ఏమీ లేకుండా పేదవాడిగా కూడా ఉండొచ్చు, కానీ రుణం ఉంటే వాళ్ళకి నిద్ర ఉండదు. అసలు పెద్ద పొజిషన్లో ఉండాలని అవసరం లేదు, ఉన్నంతలో కూడా రుణం లేకుండా ఉండే వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటారు. ఇప్పుడు చాలా మందిని చూస్తే పెద్ద లెవెల్లో ఉన్నట్టు కనిపించను, వాళ్ళకి చాలా అప్పులు ఉంటాయి, కానీ వాళ్ళకి ఏమవుతుందంటే దాని వల్ల వాళ్ళు రోజు కూడా ప్రశాంతంగా ఉండలేకుండా పోతారు. అంటే మన దీంట్లోంచి బయటపడే అవకాశం మనకు కావాలి. కొంతమంది కావాల్సే వాళ్ళు రుణం అంటే అప్పు తెచ్చుకునేది కాదు, వాళ్ళ బిజినెస్లో అనుకోకుండా సడన్గా ఏదైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఏమవుతుందంటే మేజర్ లాస్ వస్తుంది. ఆ టైమింగ్లోంచి వాళ్ళు దాన్ని అసలు కోలుకోలేకుండా కొన్ని బిజినెస్ వాళ్ళు అసలు వదిలేసి బయట ఊరికి వెళ్ళిపోయే స్టేజ్లు కూడా ఉంటాయి, మనం చూసే ఉంటాం. అంటే ఏం చేసుకోలేదు అట్లా అన్నట్టుగా. అప్పుడు ఏమవుతుందంటే అట్లా పొజిషన్లో ఉన్న వాళ్ళకి కూడా మనం ఈ రెమెడీ ఇచ్చి మంచిగా చేసి ఉన్నాం. ఎంతో మందులు అసలు అంటే మానసిక బాధలకు ఉరి అయ్యేది కూడా ఈ రుణ బాధల వల్లనే. సో అందుకే ఎప్పుడైనా కానీ మనకు వచ్చి అప్పు విషయం ఎప్పుడు ఉండకూడదు, రుణ బాధలు అనేది ఉండకూడదు అంటే ఈ షష్ఠి విలకు పూజ చేస్తే తప్పకుండా దాంట్లోంచి బయటపడదు. ఎన్ని రోజులు ఉంటుంది ఈ పూజ? ఇది వచ్చి షష్ఠి అంటేనే 6. సో 6 రోజులు ఉంటుంది. కొన్ని జాతకానికి ఏమవుతుందంటే వాళ్ళ చక్రం ప్రకారము వాళ్ళ జాతక రీతిగా ఇచ్చి వాళ్ళకి అది కొన్ని ఇంపార్టెంట్ రెమెడీస్ ఉంటుంది. దాంతోపాటు ఈ 6 రోజుల పూజ పవర్ఫుల్గా ఉంటుంది. తప్పకుండా వాళ్ళకి దాంట్లోంచి విమోచనం అయితే ఉంటుందండి, గ్యారంటీగా చెప్పొచ్చు. ఎందుకంటే మన ఇచ్చిన ప్రతి ఒక్క క్లయింట్ ఈ రుణ బాధలోంచి బయటపడిన వాళ్ళు ఎంత సంతోషంగా వాళ్ళ ఫీడ్బ్యాక్ ఇచ్చున్నారంటే అసలు వాళ్ళు మిరాకిల్స్ వాళ్ళ లైఫ్లో జరిగిందనే చెప్తూ ఉంటారు. సో ఎందుకు ఇప్పుడు గొడవ పడి కోర్టు కేసుని వెళ్ళిన వాళ్ళు ఏం లేదు, ఒక క్లయింట్ జాతకం మనం చూస్తున్నాము, వాళ్ళు యాక్చువల్గా వాళ్ళ బ్రదర్కి ప్రాబ్లం ఉంది, ఫైనాన్షియల్ ఇష్యూస్, తనకు ఆల్రెడీ చెక్ బౌన్స్ కేసు జరుగుతుంది, కానీ వాళ్ళ సిస్టర్ నా దగ్గర జాతకం చూపించుకుంటుంది వాళ్ళ బ్రదర్ గురించి, బట్ ఆమెకి తెలియదు వాళ్ళ బ్రదర్కి ఇష్యూ ఉండేది అనేసి. నాతో మాట్లాడుతున్నప్పుడు నేను చెప్పాను మీ బ్రదర్కి ఇక్కడ కేసు జరుగుతుంది, మా చెక్ బౌన్స్ కేసు జరుగుతుంది ప్రెసెంట్, ఎందుకంటే తనకు వచ్చి ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉంది, పర్టికులర్గా ఈ టైంలోంచి ఈ టైం వరకు ఇలా జరుగుతుందని అంటే ఆమె షాక్ అయింది. అట్లా లేదండి, మా తమ్ముడు అట్లా నా దగ్గర చెప్పనే లేదు, మీరు కావాలంటే పర్సనల్గా కనుక్కోండి అని చెప్పాను. తర్వాత కాల్ చేసి కనుక్కున్న తర్వాత ఆమె షాక్ అయింది. నిజం మేడం, అయితే మీరు చెప్పింది మా ఇంట్లో ఆయన చెప్పడానికి భయపడి చెప్పలేదు, ఎందుకంటే ఇట్లా అప్పులు ఎక్కువ చేసేసాడు, దానివల్ల ఇట్లా కేసు అయింది అనుకో, ఆ విషయం కూడా నాకు మా ఇంట్లో ఎవరికి తెలియదు, ఎందుకంటే తన మ్యారేజ్ తన వేరే ఫ్యామిలీ ఉన్నాడు కాబట్టి ఆయన చెప్పలేదు వీళ్ళకైతే. ఏమున్నా కానీ వీళ్ళకి తెలవకుండా మెయింటైన్ చేశాడు ఆయన. కానీ ఇప్పుడు మన జాతక రీతికి ఇక్కడ కనిపెట్టాం, సో అది రుణ బాధలు అక్కడ ఉందని కనిపిస్తుంది. బట్ మన దీనివల్ల ఏమైతుందంటే
ఇవంతా మందులు అసలు చెప్పాలంటే ఒకరోరికి జాతకం మనం చూడగానే అర్థమైపోతుంది వీళ్ళకి ఎన్ని సంవత్సరాలుగా రుణ బాధలు ఉంది, అసలు ఏ దశ నుంచి వచ్చింది, అసలు దీనికి కరెక్ట్ అయిన సొల్యూషన్ ఏమి ఇవ్వాలి అనేది మన జాతకం ప్రాపర్గా అనలైజ్ చేసి ఇస్తే 100% రిజల్ట్ ఉంటుందండి. మన షష్ఠి విలకు పూజ గురించి చెప్పాలంటే 100% రిజల్ట్, దీంట్లో గ్యారంటీ చెప్పొచ్చు. మొత్తానికి రుణ బాధలు తీరాలంటే షష్ఠి పూజ చేయాలంటారు. అవును. సో ఇది షష్ఠి విలకు పూజ, షష్ఠి విలకు ఇది గుడిలో చేయాలా లేకపోతే ఇంట్లో చేసుకోవచ్చు అంటారా? ఇంట్లో చేసుకోవచ్చు. మనం కొన్ని వసి చేసి పంపిస్తాము, సో కొన్ని ఇంపార్టెంట్ మెటీరియల్ అంతా వస్తుంది, దాంతో ఇవి చేయాలి. అంటే మీరు వాళ్ళని మళ్ళీ గైడ్ చేస్తారా ఇంట్లో? తప్పకుండా. దానికి వేరే వాళ్ళు ఉన్నారు, పూజ విషయాలు వాళ్ళకి ఆ మెటీరియల్ అందిన తర్వాత ఆ ప్రొసీజర్ ఏంది అనేది చెప్పే వాళ్ళు కూడా ఉంటారు. సో అందుకే ఏమైతుందంటే వాళ్ళకి ఏం డౌట్ ఉన్నా వాళ్ళు మళ్ళీ కాల్ చేసి కనుక్కోవచ్చు. సో ఆ పూజ విషయంలో జరుగుతున్నప్పుడు వాళ్ళకి ఎట్లా అసలు ఆ రెమెడీస్ ఎట్లా ఫాలో అవ్వాలి, ఏం చేయాలని అది కూడా చెప్తారు వాళ్ళకి మెటీరియల్ అందిన తర్వాత. సో అట్లా దానివల్ల ఏమైతుందంటే ప్రతి ఒక్కటి స్టెప్ బై స్టెప్ వాళ్ళు చేసుకుంటూ వస్తారు. ఇప్పుడు మొన్న కూడా చెప్పారు, ఒక స్టెప్ ఫాలో అవుతున్నప్పుడే రిజల్ట్ అంత వచ్చిందని చెప్తున్నారు. చూడండి, అంత ప్రాపర్ రెమెడీ ఉంటుంది మన దగ్గర. సో మొత్తానికి రుణ బాధలు తీరాలంటే ప్రత్యేకమైన పూజ ఉంటుంది. ఆ పూజ కనుక 6 రోజులు చేసినట్టయితే దాని నుండి ఈజీగా బయటపడే అవకాశం ఉందంటారు. సో మీ ఆధ్వర్యంలో కూడా ఈ పూజలు జరుగుతూ ఉంటాయి, ఎవరైనా కాంటాక్ట్ అయితే కూడా చేపిస్తూ ఉంటారు? తప్పకుండా చేపిస్తాం. థ్యాంక్ యూ అమ్మ. అంటే చాలా మంది సఫర్ అయ్యి, ఎందుకంటే ఇందాక మనం మాట్లాడుకున్నట్టు స్తోమతకు తగ్గట్టు స్తోమతకు మించి ఖర్చు పెట్టడం, లేకపోతే అవసరం లేకుండా కూడా ఖర్చు పెట్టి ఇలా అప్పుల పాలవ్వడం అందరినీ చూస్తూ ఉంటాం. సో వాళ్ళకైతే ఒక సపరేట్ పూజా విధానాన్ని అయితే చెప్పారు. సో అది గనక చేస్తే ఖచ్చితంగా ఆర్థికంగా మళ్ళీ పుంజుకునే అవకాశం ఉంటుందని కూడా చెప్పారమ్మా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి.